ఒకప్పుడు బస్సుల మొదట 5-6 వరుసల సీట్లు మాడోళ్ళయే. స్త్రీలను గౌరవించడం మన బాధ్యత. మహిళలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొని ఇద్దామని ఆర్టీసీల సపోర్ట్ కూడా మాకే. కానీ అది జమానా. మొదట 5-6 సీట్లే కాదు, ఇప్పుడు ఉచిత బస్సు పథకం చెయ్యంగా బస్సులు అన్ని సీట్లు మాయే. మేము కూసోంగా సీట్లు ఏమన్నా మిగిలితే మొగోళ్ళు కూర్చోవాలి, లేకుంటే నిల్చోవాలి. కాదు కూడదని ఆడోళ్ళు ఖర్చు పేసి ఆపుకున్న సీట్లలో కూసుంటిరా, కథ వేరే ఉంటదిలో. తేనె తుట్టెనైనా గదిలియొచ్చు గాని ఆడోళ్ళ జోలికి పోవద్దుల్లా. అగ చూడుర్రే, అలా జోలికి పోయిన పాపానికి గీ అన్న పరిస్థితి ఎట్లయిందో. నెత్తి మీదున్న జుట్టంతా ఊసిపోయేటట్టు అన్న జుట్టు పట్టుకొని ఎట్లా వీక్తాన్రో. జుట్టు పట్టుకొని వీకుడే కాదు, కోపంతో 4 వీకిర్రు కూడా. ఉచిత బస్సు పథకం చెయ్యంగా మొగోళ్లకు బస్సుల రెస్పెక్టే లేకుండా పోతాంది పోన్రి. ఒకప్పుడు మొగోళ్ళు వెనక సీట్లలో కూసునేది, రష్ బగ్గుంటే నిల్సునేది. ఆడోళ్ళకు కేటాయించిన సీట్లు వాళ్ళకే ఇడిచిపెట్టేది. ఆడోళ్లకు కేటాయించిన సీట్లు కాకపోయినా ముసలోల్లో పిల్లలో కనబడితే సీట్లకెళ్ళి లేచి మరీ రెస్పెక్ట్ ఇచ్చి కూసబెట్టేది. మరి ఆ మర్యాద ఎటువైందో ఏమో గాని మొగోళ్లకు సీట్లు దొరకకపోగా ఆడోళ్ల చేత గిట్ల ఒళ్ళు హూనం చేయించుకునే తిప్పలచ్చింది ఇప్పుడు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట కాన్నట గిది. బస్సులో ఎక్కక ముందే దస్తేసి సీట్ ఆపుకున్నారట ఆడోళ్ళు. ఆడోళ్లకు ఉచితమే కదా, ఇంకా సీట్ కూడా ఆపుకుంటారా అనుకున్నాడో ఏమో గీ అన్న. వాళ్ళు ఖర్చీఫ్ వేసిన అదే సీట్ల కూసున్నాడట. గంతే, మేం ఆపుకున్న సీట్ల ఎట్లా కూసుంటావు అని లొల్లికి దిగిర్రు. అన్న ఏమన్నా మాటలు గిట్ల ఇడిచిపెట్టిండో ఏమో తెలియదు గాని పొట్టు పొట్టు కొట్టిర్రు. కడమ ప్రయాణికులంతా సినిమా చూసినట్టు చూసిర్రు. తుని నర్సీపట్నం నడిమిట్ల తిరిగే బస్సులు అయింది గిట్లా.